దాము నువ్వు కావ్యకు ఒకసారి ట్రై చేయి. అలాగే. The number you are trying to call is currently not reachable. Please try again later. కావ్య ఫోన్ కూడా కలవటం లేదు అసలు. సిద్ధార్థ్ కావ్య ఇద్దరి ఫోన్లు కలవకపోవడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు చంద్ర. ఆగిపోయేవేంటి తేజ, వెళ్దాం రా. మనం వెళ్ళడం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తుంది మధు. ఎందుకు భయపడుతున్నావు? మన గురించి ఇంట్లో వాళ్ళకి అన్ని విషయాలు తెలిసిపోయాయి కదా, మనల్ని లోపలికి ఎలా రాణిస్తారు? మనం మళ్ళీ ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ అస్సలు ఊరుకోదు, మన ఇద్దరు ప్రాణాలు తీసేస్తుంది. మనం వెళ్తే గొడవ జరుగుతుందని నాకు తెలుసు. మీ అమ్మ, మీ నాన్న, సింధు నీ మీద కంటే నా మీదే ఎక్కువ విరుచుకుపడతారు. ఆ విషయం నాకు తెలుసు. అయినా సరే మనం వెళ్ళి తీరాలి. తెలిసి మరి లోపలికి వెళ్ళడం అవసరమా మధు? మా వాళ్ళ చేతిలో మనం బలైపోతాం. వద్దు మధు, తిరిగి వెళ్ళిపోదాం పదా. లేదు తేజ, మనం వెళ్ళి తీరాలి. మనల్ని వెళ్ళమని మావయ్య చెప్పారంటే దాని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. ఏం జరిగినా పర్వాలేదు, ఫేస్ చేద్దాం రా. మధు, అయినా మనల్నెవరు ఆపుతారు? అంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికుంది? పద వెళ్దాం. వద్దు మధు, వద్దు మధు, నా మాట విను మధు. రా తేజ. ఏయ్, ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇంట్లో అడుగు పెడతారా మీరు? సిగ్గులేదట్రా మీకు? చెయ్యాల్సిన దారుణాలన్నీ చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చారా మీరు? ఇది మంచి వాళ్ళుండే ఇల్లు. మీలాంటి నీచులు, దుర్మార్గులు ఇక్కడ ఉండకూడదు. మర్యాదగా బయటికి వెళ్ళిపోండి, లేదంటే నాకొచ్చే కోపానికి ఇక్కడే ఇప్పుడే నా చేతిలో మీ ప్రాణాలు పోతాయి. అసలు మేమెందుకు బయటికి పోవాలి? ఈ ఇంట్లో ఉండే హక్కు మాకుంది. నమ్మిన వాళ్ళనే మోసం చేసే నువ్వు హక్కుల గురించి మాట్లాడుతున్నావా? మాట్లాడతాను, నాకు ఆ రైట్ ఉంది. ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడు తేజ. తేజాకి నేను భార్యని. మమ్మల్ని రావద్దు అనటానికి అసలు మీరెవరు? ఈ ఇంటికి, ఈ ఆస్తికి హక్కుదారుడైన యశ్ అమ్మా నాన్నలమే. ఏమన్నావే? ఈ తేజగాడు ఈ ఇంటికి, ఈ ఆస్తికి వారసుడా? నీ మాటలు నమ్మి కన్న వాళ్ళకి, తోడబుట్టిన తమ్ముడికి ద్రోహం చేసిన వీడు వారసుడి కాదే, మా పాలిట కిరాతకుడు. నీతో కలిసి వీడు ఎప్పుడైతే మమ్మల్ని మోసం చేశాడో ఆ రోజే మా దృష్టిలో వీడు చచ్చిపోయాడే. చంపేయండి అమ్మా, చంపేయండి. అప్పుడేమో మధు వాళ్ళ అమ్మా నాన్నల్ని మంటల్లో కాల్చి చంపేశారు. ఇప్పుడు నన్నేమో మాటలతో చంపేస్తున్నారు. చంపేయండి అమ్మా, చంపేయండి. రేయ్, నీ పెళ్ళాన్ని కన్ని అబద్ధాలు చెప్పిందిరా. వాళ్ళ అమ్మా నాన్నల్ని మేమెందుకు చంపుతావురా? ఫైర్ యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోయారు. మేమే చంపామని మాయ మాటలతో నిన్ను నమ్మించిందిరా. ఎవరిని మాయ చేశారో నాకు బాగా తెలుసు నాన్న.
నా చిన్నప్పటి నుంచి మీరు ఎంత ఉత్తములుగా నటించారో మధు చెప్పాక నాకు తెలిసింది. మీరు ఇంకా నటించడం ఆపేస్తే మంచిది నాన్న. మీరు మోసం చేసి మమ్మల్ని మోసం చేశారంటారేంటి? రేయ్, ఏం వాగుతున్నావురా? నీ కన్న తండ్రిని పట్టుకొని మోసం చేశాడంటావా? నోటికి ఏదొస్తే అదే మాట్లాడేస్తావా? నీ భార్య చెప్పుడు మాటలు నమ్మి కన్న తల్లి తండ్రిని నిలదీస్తావా? నిన్ను ఆగండి అత్తయ్య, ఆగండి. నా భర్తని కొట్టే హక్కు మీకెక్కడిది? మీలాంటి నీచుల కడుపున పుట్టిన మంచి మనిషిని పట్టుకుని అలా కొట్టేస్తారా? ఇంకొక్క దెబ్బ నా భర్త మీద పడితే ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తావే? ఆ మీ చెంప పక్ మా అత్తయ్య మీదే చెయ్యెత్తుతావే? నీకెన్ని గుండెలు? సింధు! సింధు! తేజ, అడ్డు రాకు. ఇంకొక్కసారి మా అత్తయ్య మీద చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి నరికేస్తాను. ఏమనుకుంటున్నావు? నిన్ను నమ్మి ఈ ఇంటి పెద్ద కోడలు హోదా ఇస్తే ఈ కుటుంబాన్నే నాశనం చేయాలని చూస్తావా? మళ్ళీ ఏం చేయాలని వచ్చావు? చెప్పు. సింధు, మర్యాదగా మాట్లాడు. తేజ, నా భర్తకి అన్నవన్న ఒకే ఒక్క కారణంతో నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నాను. లేదంటే నువ్వు నీ పెళ్ళాం చేసిన పాడు పనులకి గొయ్యి తీసి ఇద్దరినీ నిలువున పాతేసేదాన్ని. చెప్పవే, నిజం చెప్పు. ఏ ప్లాన్ మీద నా భర్తని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించావే? ఇదేం చూసావు సింధు? నీ భర్తకి రాబోయే ప్రమాదం ముందు ముందు ఎలా ఉంటుందో నువ్వే చూస్తావు. అంటే ఇదంతా మారుతీరావుతో కలిసి నువ్వే చేయించావన్నమాట. నీ ప్రాణాలు ఇవ్వాల్టితో పోయినట్టేనే. నువ్వు పోతేనే మాకు పట్టిన పీడ విరగడైపోతుంది. అసలా నిన్ను వదిలిపెట్టనే. అయ్యో, ఆపండి. నిన్నే. ఇది బతికే ఉండాలత్తయ్య. యష్ జైలు నుంచి బయటికి రావడం చూడాలి. వీళ్ల దగ్గరున్న డబ్బు వెనక్కి రప్పించి జనాలకి న్యాయం చేయాలి. అలా మనం గనక చేస్తే ఈ మధు బతికున్న చచ్చిన శవంతో సమానం అత్తయ్య. అవును సింధు, నువ్వు చెప్పింది నిజమే. ఇది ప్రతి క్షణం చస్తూ బ్రతకాలి, బ్రతుకుతూ చావాలి. మా నాశనాన్ని కోరుకున్న నువ్వు మా కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఎలా ఎదుగుతామో చూస్తావే. నీ పతనాన్ని మేమందరం కళ్ళారా చూస్తాం. ఆ రోజు దగ్గరలోనే ఉంది మధు. ఇంకా ఈ పాపిష్టి దాంతో మాటలేంటి సింధు? పదవే బయటికి. రా. తేజ, అమ్మా! రావే. అమ్మా! అమ్మా, ఆగమ్మా! అమ్మా! 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 మధు!
ముష్టిదానా? నన్ను నా భర్తని అవమానించి ఈ ఇంట్లో నుంచి గెంటేశారు కదా, చూస్తూ ఉండండి. మళ్ళీ మేము ఇదే ఇంట్లోకొస్తాం. మీరు నన్ను టచ్ కూడా చెయ్యలేని విధంగా ఈ ఇంట్లో అడుగు పెడతాం. ఏ పోవే, నీకంత సీన్ లేదు. ఇంకా దాంతో మనకి మాటలేండి సింధు. పద లోపలికి. ఛ! రా తేజ. గురు, ఇదిగోండి. దేవా, నాకు డౌటు. పొరపులే, నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నీకు అవమానాలు జరగాలే గాని ఇలా అనుమానాలు రాకూడదే. ఎందుకు వస్తున్నారా? మీలా ఇలా పని పాట లేకుండా హాయిగా పడుకుని తింటే తిన్నది అరగదు కదా దేవా. అందుకే కాస్త నోటికి పని చెప్తే అన్నా కడుపులో ఉన్నది కరుగుద్ది అని. ఈ మధ్య నీకు ఎటకారాలు బాగా ఎక్కువైపోయారు. మీ సావాస మహిమదేవా. ఎదుటి వాళ్ళని కష్టపెడుతూ మీరు సుఖపడుతున్నారు కదా, అందుకే. నోరు మీరా బ్రెయిన్లెస్ ఫెలో. ఇన్నాళ్ళు జైల్లో ఎంతో కష్టపడ్డాను కాబట్టి ఇప్పుడు ఇలా సుఖపడుతున్నాను. నీ బొందరా, జైల్లో నువ్వు కష్టపడుతుంటావా? అక్కడ ఎంతో మందిని కష్టపెట్టే ఉంటావు. మావయ్య, మావయ్య, వచ్చింది రక్త పింజరి. సొంత వాళ్ళనే బాధ పెట్టి ఆనందపడే రకం. ఛీ! వదు, ఏటి ఏటి ఇలా ఉన్నాటి? ఏటి జరిగింది తేజా? ఏం జరుగుద్ది? మీకు ముందే చెప్పాం కదా, మా వాళ్ళు మమ్మల్ని ఇంట్లోకి రానివ్వరని. అయినా సరే వెళ్ళమని మీరు మమ్మల్ని ఫోర్స్ చేశారు. వెళ్ళాము, వచ్చాము, ఇదే జరిగింది. మమ్మల్ని దారుణంగా అవమానించారు మావయ్య. నన్ను జుట్టు పట్టుకొని బయటికి గెంటేశారు. తట్టుకోలేకపోతున్నాను. నా రక్తం మరిగిపోతుంది. ఓకే, అంటే నేనేటనుకున్నాను అక్కడ అదే జరిగిందన్నమాట. అంటే ఇలా జరుగుతుందని మీకు ముందే తెలుసు కూడా మమ్మల్ని పంపించారా మావయ్య? మా వాళ్ళ చేతిలో మేము అవమానం పడాలనే కదా మీరు ఇలా చేశారు. మీరు అవమానపడాలని మిమ్మల్ని అక్కడికి పంపించలేదు తేజా. మరి ఎందుకు పంపించారు మావయ్య? మీరక్కడికి వెళితే ఆ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో నాకు తెలిస్తే కదా, దానికి రివర్స్లో నా రియాక్షన్ ఎలా ఉండాలో నేను ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు తెలిసింది కదా మావయ్య, వాళ్ళని ఏం చేద్దాం? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, నో ప్రాబ్లం. ప్లాన్ బి ఉంది కదా, దాన్ని అమలు చేద్దాం మధు. ప్లాన్ బీనా? ఏంటది? అదైనా వర్కౌట్ అవుతుందా? తప్పకుండా అవుతుంది తేజ. కానీ నువ్వు గుండె రాయి చేసుకోవాలి. మనం వెళ్ళి ఓ పర్సన్ని కలవాలి. ఎవరా పర్సను? చెప్తాను తేజ. ఆల్రెడీ ప్లాన్ బి గురించి మావయ్య నాతో చెప్పారు. అది ఫ్లాప్ అయ్యే ప్రసక్తే లేదు. పద చెప్తాను. మావయ్య వస్తాను. పద. సింధు, నిన్ను చుట్టుముట్టబోయే ఈ చక్రబంధం నుంచి నువ్వెలా తప్పించుకుంటావో నేను చూస్తాను. వీడు మామూలు కన్నింగాడు కాదు. కావాలనే మధు తేజ్ని ఆ ఇంటికి పంపించి అవమానించేలా చేశాడు. ఇప్పుడు కొత్తగా వీళ్ళ మీద ఇంకేం ప్లాన్ చేస్తున్నాడో అర్థమే కావడం లేదు. ఈ మధు తేజ్ని బాగా వాడేసుకుని ఏదో ఒక రోజు వీళ్ళ నిండా ముంచేస్తాడు. ఆ పిచ్చి మొహాలకి అర్థమై సావడం లేదు.
గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ రా. ఇదిగో ఈ గుడ్లు తిను. ఇంకో గుడ్డు తీసుకోరా. నాకు చాలన్నయ్య. అప్పుడే చాలంటావేంట్రా, తిను. ఇప్పటికే నాకు 3 గుడ్లు పెట్టావు, ఇక చాలన్నయ్య నాకు. ఒరేయ్, నువ్వు కబడ్డీ స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి గెలవాలంటే చాలా బలంగా ఉండాలిరా. నువ్వు సరిగ్గా తినవు, అదేరా నా టెన్షను. అన్నయ్య, నా గురించి నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను కదా. ఏమైందన్నయ్య? నా అవిటితనం వల్ల జీవితంలో నేను అనుకున్నది ఏదీ సాధించలేకపోయానురా. అందుకే నీ ద్వారా అవన్నీ సాధించాలనే ఇంత కష్టపడుతున్నానురా. మనకంటూ సొసైటీలో ఓ గౌరవం రావాలన్నా, అందరిలో మనం తలెత్తుకొని తిరగాలన్నా, మన కుటుంబం మంచి పొజిషన్లో ఉండాలన్నా నువ్వు స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో గెలిచి తీరాలరా. అన్నయ్య, నువ్వేం బాధపడకు, నాకంతా తెలుసన్నయ్య. మా కోసం నువ్వెంత కష్టపడుతున్నావో. మమ్మల్ని అందరినీ పోషించడానికి నీ ప్రాణాన్ని పణంగా పెడుతున్నావు. నీకు మాట ఇస్తున్నానన్నయ్య, నేను స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో సెలెక్ట్ అయ్యి అక్కడ ఖచ్చితంగా గెలిచి స్పోర్ట్స్ కోటాలో జాబ్ సంపాదిస్తాను. మన ఫ్యామిలీ బాధ్యత అంతా నేనే తీసుకుంటాను, ఓకేనా? అన్నయ్య, నిన్ను మాకు కాకుండా చేసినవన్నీ వదిలిపెట్టను. నీ సొంతింటి ఆశని, నీ కలల్ని నాశనం చేసిన వాళ్ళ అంతూ చూస్తానన్నయ్య. ఆ యష్ తప్పు చేసి జైల్లో హ్యాపీగా ఉన్నాడు. ఏదో విధంగా డబ్బుతో అందర్నీ మేనేజ్ చేసి కేసు నుంచి బయటపడతాడు. నీ చావుకి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకునే తీరుతానన్నయ్య. వాణ్ణి వదలనన్నయ్య, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఆ యష్గాన్ని అస్సలు వదలను, వాడంతు తెలుస్తాను. అయ్యో దాము, బాధపడకుదాము. యష్కి ఏమీ కాద్దాము. యష్ని ఎలా బయటికి తీసుకురావాలో అసలేం అర్థం కావడం లేదు. అన్యాయంగా నా కొడుకుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అత్తయ్య, మీరేం అధైర్యపడకండి. ఈ ప్రాబ్లంని ఎలా ఫేస్ చేయాలో నాకు తెలుసు. యష్ని నేను బయటికి తీసుకొస్తాను. చాలా రోజుల తర్వాత నువ్వు యష్ కలిసిపోయారని ఆనందపడుతుంటే ఇంతలోనే ఈ అవాంతం వచ్చి పడింది. అసలు ఒక సమస్య తీరిపోయింది అనుకునే లోపే ఇంకో సమస్య వచ్చి మీద పడుతుంది. అత్తయ్య, మీరెందుకు బాధపడతారు? నేనున్నాను కదా. యష్కి ఏమీ కాదు. మళ్ళీ మనందరం కలిసి సంతోషంగా ఉండే రోజు తప్పకుండా వస్తుంది. యష్కి బెయిల్ రావాలంటే ముందు సిద్ధార్థ్ రావాలి. సిద్ధార్థకి ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవడం లేదు. సిద్ధార్థ్ వస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సింధు, సిద్ధార్థ్, ఏమైపోయావు సిద్ధార్థ్? నీకెన్నిసార్లు ఫోన్ చేసినా కలవడం లేదేంటి? హనీమూన్ ట్రిప్కి వెళ్ళాం సింధు. అక్కడ సిగ్నల్స్ లేవు. సిటీకి రాగానే మిస్డ్ కాల్ అలర్ట్లో నీ కాల్స్ చూసి ఎందుకు ఇన్నిసార్లు చేసావో తెలుసుకుందామనే డైరెక్ట్గా వచ్చేసాను. ఏంటి, ఏదైనా ప్రాబ్లం? అవును సిద్ధార్థ్. బాబు సిద్ధార్థ్, నువ్వే మమ్మల్ని కాపాడాలి, నువ్వే మమ్మల్ని ఆదుకోవాలి. అయ్యో, ఏమైందండి? ఎందుకు ఏడుస్తున్నారు? యష్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు బాబు.
యష్ని అరెస్ట్ చేయడం ఏంటి? ఏంటి సింధు, ఏం జరిగింది? ప్రాజెక్ట్లో ఫ్రాడ్ చేసి యష్ వాళ్ళ వదిన అందరినీ మోసం చేసింది సిద్ధార్థ్. జనాల డబ్బు కాజేసింది. డబ్బు లేకపోయేసరికి ప్రాజెక్ట్ వర్క్స్ ఏవీ స్టార్ట్ కాలేదు. దాంతో మా అత్తయ్య యష్ ఆ మధుని గుడ్డిగా నమ్మడం వల్లే ఇదంతా జరిగింది సిద్ధార్థ్. డబ్బు కోసం ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా? ఈ రోజుల్లో డబ్బుని చూస్తే బంధాలు, రక్త సంబంధాలు కూడా మర్చిపోతారా? ఇప్పుడేం చేద్దాం సిద్ధార్థ్? కోట్ల రూపాయల స్కామ్, పైగా సూసైడ్ కేస్. కొంచెం కాంప్లికేటెడ్ సింధు. మన కుటుంబం నుంచి వాళ్ళని దూరం చేసి మనందరం సంతోషంగా కలిసి ఉండడం ముఖ్యం. అత్తయ్య నీకోసం క్యారేజ్ పంపించారు. తిను యష్.